హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ అండి అందరికీ ఎంతో ఇష్టమైన చుక్కకూర పప్పు కూరనండి. చాలా టేస్టీగా, కొంచెం కారంగా, కొంచెం పుల్లగా చాలా బాగుంటుందండి. ఈ కూర రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీని ప్రాసెస్ చూద్దామండి. నేను ఇక్కడ ఒక కట్ట తీసుకున్నానండి, చుక్కకూర కట్ట. దానికి ఒక కుక్కర్లో టీ గ్లాస్ తోటి 2 గ్లాసుల పప్పు వేసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత అందులోకి పప్పుకి ఉడకనికి ఎన్ని వాటర్ వేసుకుంటామో అన్ని వాటర్ వేసుకొని, అలాగే చుక్కకూరని కూడా 3 టైమ్స్ కడిగిన తర్వాత ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకోండి. ఆ తర్వాత ఒక స్మాల్ సైజ్ ఆనియన్ ఇలా కట్ చేసుకొని, పచ్చిమిరపకాయలు మీ కారం ఎంత తింటారో అంత వేసుకోండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఆయిల్, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని, ఇక్కడ నేను కల్లుప్పు వేసుకున్నానండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే 1 స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. పప్పు మాత్రము మెత్తగా ఉడికించుకోదండి, కొంచెము లైట్గా కొద్దిగా పప్పు కూడా ఉండాలి. కొంచెం మెత్తగా ఉండాలి, కొంచెం పప్పుగా ఉంటేనే మనకి తినేటప్పుడు చాలా బాగుంటుంది రైస్లోకి. ఇప్పుడు విజిల్ తీసుకున్న తర్వాత ఇలా పప్పుని రుబ్బుకోండి. ఇదిగోండి, ఇలా రావాలి, మరీ మెత్తగా కాకుండా. కొంచెం పప్పు ఉంటే తినడానికి బాగుంటుందండి రైస్లోకి. ఇప్పుడు పోపు వేసుకుందాము. దీనికి స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 స్పూన్ ఆయిల్ వేసుకొని, ఇందులో 2 స్పూన్ జీలకర్ర వేసుకొని, అది స్పూన్ చిన్నగా ఉంది కాబట్టి 2 స్పూన్ వేస్తున్నాండి. అలాగే ఆవాలు కూడా 2 స్పూన్ వేసుకొని, కొద్దిగా ఎండుమిరపకాయలు వేసుకొని, నాలుగైదు ఎల్లిపాయలను ఇలా దంచేసుకోండి లైట్గా. ఇవి వేగిన తర్వాత అందులోకి కొంచెం కరివేపాకు ఆకులు కూడా వేసుకొని ఫ్రై చేయండి. అందులోకి ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. ఇలా కలిపిన తర్వాత అందులోకి మనం ఉడకబెట్టుకున్న పప్పును వేసుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 5 నిమిషాలు ఉండనివ్వండి. ఆ తర్వాత మనకు పప్పు రెడీ అయిపోతుందండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఈజీగా చేసుకుని చుక్కకూర పప్పు కొంచెం పుల్లగా, కొంచెం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగ చేసుకుంటే. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి.